దేవుడా, మంచి లైఫ్ ఇచ్చావు, మంచి భర్తను కూడా ఇచ్చావు. కానీ ఎందుకిలా? దివ్యా, ఇంకెంతసేపు అమ్మా? గెట్టింగ్ లేట్. వస్తున్నా అండి. టీ తీసుకోండి. మళ్ళీ ఏంటి? మళ్ళీ టూరా? మీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా? ఏంటి ప్రాబ్లం? ఒక ల్యాండ్ డీల్ చేయడానికి విజయవాడ వెళ్తున్నాను. ఒక 2-3 డేస్ టైం పడుతుంది. నేను ఆఫీస్కి వెళ్ళి అటు ట్రైన్ ఎక్కేసి విజయవాడ వెళ్ళిపోతాను. ముఖం ఎందుకు అలా పెట్టుకుంటావు? చెప్పు, ఏమైంది ఇప్పుడు? నేను వెళ్ళేది కోట్ల రూపాయలు డీల్ చేయడానికి. ఈ డీల్ సక్సెస్ అయితే మనకు 25%, అంటే 2 crore రూపీస్ మిగులుతుంది. దాంతో నీ పేరు మీద ఒక లగ్జరియస్ ఫ్లాట్ కొంటాను. కొంచెం నవ్వుతూ పంపించవే. కోట్లు ఫ్లాట్లు నాకెందుకండి? పైకి పోయేటప్పుడు నేను వెనకాలేసుకుని వెళ్తానా? నా వయసు, నా మనసు, కోరుకున్న సుఖాన్ని మీరెందుకు ఇవ్వడానికి ఇంత ఫ్లాట్ అయిపోతున్నారు? మీకు డబ్బు ఆస్తి మీద ఉన్న వ్యామోహం శృంగారం మీద లేదా? అసలేంటండి మీ ప్రాబ్లం? కామా తురాణం, నా భయం, నా లజ్జ అన్నారు పెద్దలు. అవన్నీ చెప్పినవి అన్నీ వెనకకుండా మీ వెనక పడుతున్నాను ఇంకా. కానీ ఏం లాభం? నేనిలా ఉన్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. డార్లింగ్, టేక్ ఇట్ ఈజీ డార్లింగ్. బిజినెస్ టెన్షన్స్ వల్ల నేను పట్టించుకోవట్లేదు, కానీ బిజినెస్ పనులన్నీ ఫినిష్ అయిపోతే మ్యాక్సిమం టైం నీతోనే స్పెండ్ చేస్తాను. ప్లీజ్, ఓకేనా? అది చూద్దాం. చూద్దాం కాదు, చేద్దామని చెప్పు. సర్లే కానీ మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. మా చెరి వాళ్ళ ఫ్రెండ్ది రిసెప్షన్ ఉంది. నేను ఒక్కదాన్ని వెళ్తాలే. ఓకే, నువ్వు వెళ్ళొచ్చేయి. నా పర్మిషన్ కావాలా? వెళ్తూ వెళ్తూ ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళు. ఓకే? కొంచెం కోపం తగ్గించుకొని కూల్ అయిపో. ఈ కాఫీ లాగా. ఓకే డార్లింగ్, బాయ్. ఓకే, బాయ్. హలో హలో, దిస్ ఇస్ కర్ణాకర్ స్పీకింగ్. సార్ మీరు చెప్పిన 50 లక్షలు రెడీ అయినాయి సార్. ఓ గుడ్. నేను అర్జెంటుగా విజయవాడ వెళ్తున్నాను సార్. మా మేనేజర్ కిరణ్ని పంపిస్తాను. ఓకే, అతను చెక్ తీసుకుని వస్తున్నాడు. అతనికి ఆ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయండి సార్. అంత డబ్బు ఆయన చేతికిస్తే? నో, హీఈస్ వెరీ సిన్సియర్ అండ్ హానెస్ట్ ఫెలో. ఓకే సార్, పంపించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మై కమిన్ సార్. కమిన్. వన్ సెకండ్ సార్. నేను ఒక ఫార్మల్ ల్యాండ్ డీల్ చేయడానికి విజయవాడ వెళ్తున్నాను. నేను రావడానికి ఒక 2 డేస్ టైం పడుతుంది. ఓకే? ఓకే సార్. ఇంతలో ఈ ఆఫీస్ మొత్తం నువ్వే మేనేజ్ చేయాలి. అలాగే సార్. ఓకే? ఓకే, థ్యాంక్ యూ. గుడ్. కిరణ్ సార్. 1 సెకండ్ ప్లీజ్. ఈ కవర్లో చెక్ ఉంది సార్. నువ్వు బ్యాంక్కి వెళ్ళి మేనేజర్కి ఇస్తే ఒక బ్యాగ్ ఫుల్ ఆఫ్ మనీ ఇస్తాడు. అది తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని రేపు మార్నింగ్ మా ఆవిడకి ఇచ్చేసి మా ఇంట్లో. ఓకే? నాదో చిన్న డౌట్ ఉంది సార్. వాట్? అంటే ఆ డబ్బు బ్యాంకులో తీసుకున్న తర్వాత నేరుగా వెళ్ళి మీ ఇంట్లో ఇచ్చేయచ్చు కదా సార్? ఎందుకంటే రాత్రి అంతా క్యాష్ నా దగ్గరే ఉంటే నాకు నిద్ర పట్టదు సార్. నాకు అసలే భయం సార్. ఏంటే నువ్వు మాట్లాడేది? హీరోలాగున్నావు. ఒక్కరోజు పెట్టుకుంటే ఏమవుద్ది? ఎందుకంటే మేడం గారు ఇవాళ రిసెప్షన్కి వెళ్తున్నారు సాయంత్రం. దట్స్ వై చెప్పేది ఏంటంటే మార్నింగ్ తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేసి. ఓకే? ఓకే సార్, ఇష్టం. ఉంటాను సార్. బాబు బాబు కొంచెం చూస్తే పెద్ద పిక్ పాకెటర్లా ఉన్నాడు. మిగిలిన వరకు దింపవా?
ఫిలిం నగర్ అటు వెళ్ళట్లేదు బాబాయ్, ఎస్ఆర్ నగర్ వెళ్తున్నా. ఇక్కడే కదా బాబు, ఇలా వచ్చి అలా దింపేస్తే సరిపోతుంది కదా. బాబు బాబు కొంచెం దింపేయి, నీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడే కదా బాబు, కొంచెం దింపేయి బాబు. నాకు వయసు అయిపోయింది కదా బాబు, కొంచెం వచ్చి దింపేయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ నా మాట విను బాబు. సర్లే ఎక్కు. సరిగా కూర్చోండి. అమ్మయ్య, పద బాబు, జాగ్రత్త. ఇక్కడే ఆప్ బాబు, ఆప్ ఆప్. ఆపుతున్నాలే బాబాయ్. అమ్మయ్య. బాబు ఓకేనా? ఇంకొక సాయం బాబు, ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ ఏంటి? కొంచెం ఆ రౌట్ కూడా దాటిస్తావా బాబు? ఇదొక బోనసా? బోనస్ కాదయ్యా, నేను గుడ్డోండి, నా కళ్ళు కనిపించవు బాబు, గుడ్డోండి బాబు. ఇదేంట్రా బాబు, వీడు వదలట్లేదు. డబ్బులు వదిలేసి ఎలా రోడ్డు దాటించాలి? ఎల్లారా దేవుడా. అన్నయ్య, తమ్ముడు, దేవుడు ఉన్నాడు. నీ క్లాస్ అయిపోయిందా? ఓ పని చేయి, నువ్వు బ్యాగ్ చూస్తా ఉండు, బాబాయ్ని రోడ్డు దాటించేసి వస్తా. రండి. వస్తున్నా బాబు. చెయ్యాలా ఉండి, ఈ కర్ర ఆ చేత్తో పట్టుకోండి. పదరా తమ్ముడు, జాగ్రత్త. ఓకేనా? వచ్చేసింది మన ఇల్లు. రారా లోపల రా. అన్నయ్య, ఏమండి అన్నయ్య ఇందులో తినటానికి? అమ్మో, బట్టలు ఉన్నాయని చెప్తే ఓపెన్ చేస్తాడు, డబ్బులు ఉన్నాయని చెప్తే కంగారు పడతాడు. ఏం లేదు, సరే గానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, తర్వాత చెప్తాను. అలాగే అన్నయ్య. అయ్యి అన్నయ్య పడుకున్నాడు. తినేయమన్నా ఉన్నాయేమో దీంట్లో, చూద్దాం. అరే యశ్వంత్, బ్యాగ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? అందులో ఆఫీస్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. పడుకో, రేపొద్దున స్కూల్కి వెళ్ళాలి. దీన్ని అబ్బా జీవితం నిద్ర పట్టేలా లేదు. అయినా పావులాంటి డబ్బు పక్కనుంటే నిద్ర ఎలా పడుద్ది? అర్జెంటుగా 2 పెగ్గులు వేయాలి. ఏమవుద్దేంటో అసలేం అర్థం కావట్లేదు. తమ్ముడు చూస్తే ఎలా, నా పరిస్థితి చూస్తే ఎలా. అయినా డబ్బులు నా దగ్గర ఎందుకు పెట్టాడు ఆయన? ఒకవేళ ఈ డబ్బు పోతే, అమ్మో అలా జరగకూడదు. డబ్బు తీసుకొచ్చిన దగ్గర నుంచి మనసు ప్రశాంతత లేదు.
వాళ్ళు ఎవరు? కొంపతీసి డబ్బులు ఉన్నాయని అడగ కొట్టేయడానికి వచ్చారా? అలా అయి ఉండదులే. అయినా చూస్తే కదా తెలిసేది ఎవరు వచ్చారనేది. రిస్క్ ఏమో అనిపిస్తుంది. అయినా చూద్దాం. బాబాయ్ ఏంటి ఇక్కడ? అంటే నువ్వు గుడ్డోడు కాదా? గుడ్డోడు ఎంత పని చేశాడు? మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే మీ తమ్ముడు తల నరుకుతా. మా తమ్ముడిని ఏం చేయొద్దు సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, మా తమ్ముడిని ఏం చేయొద్దు సార్. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. మర్యాదగా నీ చేతులు తల వెనక పెట్టుకో. చెప్పండి సార్, మా తమ్ముడిని ఏం చేయొద్దు సార్. సార్ ప్లీజ్ సార్, కావాలంటే డబ్బులు తీసుకోండి, వాడిని వదిలిపెట్టండి సార్. ప్లీజ్ సార్, వాడికి ఏం తెలియదు, వాడిని వదిలిపెట్టండి సార్. No, ప్లీజ్ సార్. పద. సార్ సార్ సార్, కావాలంటే డబ్బులు తీసుకోండి సార్, మా తమ్ముడిని ఏం చేయొద్దు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మా తమ్ముడిని ఏం చేయొద్దు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ అన్నయ్య ఏమైంది అన్నయ్య? ఏమైనా అరుచున్నావు? నీకేం కాలేదుగా? నాకేం కాలేదన్నా. నేను బాగానే ఉన్నాగా. నువ్వేం భయపడలేదుగా? భయపడలేదన్నయ్య. నీకేమైంది? అదేం లేదురా, ఏదో పీడకలు వచ్చినట్టుంది. ఎవరు ఏయ్ వచ్చారు? జస్వంత్, నువ్వు ఆగు. నేను చూస్తాను, వాగు. అలాగే. నిజంగా వచ్చాడా? నమస్కారం సార్. నువ్వా? జశ్వంత్ రెడీ అవ్వు, క్లాస్కి వెళ్ళాలి కదా. అలాగే అన్నయ్య. అయినా నువ్వేంటయ్యా కాలింగ్ బెల్ ఉండగా దబా దబా మన బాతున్నావు. కరెంట్ లేదు కదండి, పిల్లల మోగుతుందండి. అయినా పాల ప్యాకెట్ బయటే పెట్టి వెళ్తావు కదయ్యా. కాస్త లెక్కలు చూస్తారని. సర్లే, ఫోన్ పే చేస్తాలే, వెళ్ళు. హాయ్, అలాగే అండి. వీడొకడు మధ్యలో పానకంలో పుడకలాగా. మేడం, మీరేదో బిజీగా ఉన్నట్టున్నారు, నేను మళ్ళీ వస్తాను మేడం. పర్లేదు, లోపలికి రండి. నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏంటి, ఏదో తేడాగా ఉంది. లోపలికి రా. హ్మ్. ఏం పర్లేదు. ఓకే మేడం. ఏంటి కూడా తలుపేసేసింది? అదేంటి అలా మెలికలు తిరిగిపోతుంది? ఇలా దొరికిపోయినేంట్రా నాయనా? ఈమె ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. ఇల్లు చూస్తే పద్ధతిగానే ఉంది, కానీ ఈవిడే హాయ్ కిరణ్, హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. మేడం, సారు ఈ క్యాష్ బ్యాక్ మీకు ఇమ్మన్నారు. ఇందులో 50 లక్షలు ఉన్నాయి. ఒకసారి మీరు కౌంట్ చేసుకోండి మేడం. నో నీడ్. నువ్వు చాలా సిన్సియర్ అని, మీ ఆఫీస్లో అందరికన్నా నువ్వే స్మార్ట్ అని మీ బాస్ నాకు ఎప్పుడో చెప్పారు. అదంతా సరే, ఒక్కసారి నా సాటిస్ఫాక్షన్ కోసం మీరు కౌంట్ చేయండి మేడం. అవసరం లేదని చెప్పాగా. నా లెక్కే వేరు, నా సాటిస్ఫాక్షన్ అంటావా? నేను చెప్పింది నువ్వు నాకు చేయకపోతే, ఐ మీన్ వినకపోతే, నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. సరే మేడం, నేను వెళ్తాను. అదేంటి అప్పుడే వెళ్తావా? అంత దూరం నుంచి ఇంత క్యాష్ తీసుకొచ్చి కనీసం కాఫీ కూడా తాగకుండా వెళ్తావా? జస్ట్ ఏ మినిట్, కాఫీ తీసుకొస్తాను. ఇదేంట్రా బాబు, ఇవాళ నన్ను వదిలేటట్టు కనపట్లేదు. ఎందుకన్నా మంచిది, నా జాగ్రత్తలో ఉండాలి. వచ్చేసిందిరా బాబు, దొరికి భయం ఇవాళ్ళకి.
ఇదిగో కాఫీ. గట్టిగా పట్టుకో. ఓకే ఓకే, థ్యాంక్స్ మేడం. అమ్మో, ఇది చూపులతోనే తినేసేటట్టు ఉంది. పర్లేదు, తాగు. ఎన్ని చోట్ల జరిగింది, అక్కడ కూడా. హలో, కాఫీ షేర్ చేసుకోరా? ఒకటే కాఫీ, మీరు నేను ఎలా? షేర్ చేసుకోవడం అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఎంగిల్ చేశాను, మీరెలా? హౌ? పర్వాలేదు ఇటు. అది కాదు మేడం, అలా చేయడం బాగోదేమో. ఏం పర్లేదు ఇటు. అయ్యో మేడం మేడం, ఈ అమ్మాయి ఏంటి ఎలా ప్రవర్తిస్తుంది? పొద్దున్నే ఎవడ మొహం చూసానో ఏంటో. ఇదిగో తాగు. ఆ? నేను తాగాలా? సరే, ఇటు ఇవ్వండి మేడం. ఏ అక్కడెందుకు పెడుతున్నావు? నాకు ఇవ్వు. మేడం, దిస్ ఇస్ టూ మచ్ మేడం. ఇలా చేయడం బాలేదు మేడం. ప్లీజ్ మేడం, వద్దు మేడం. ప్లీజ్ మేడం, వద్దు మేడం. రా, ఈ ఒక్కసారికే ఎవరు చూడరులేరా. వాట్ ఈస్ దిస్ మేడం? బాస్కి నేను చెప్పనులే. వద్దు మేడం, వదిలేయండి మేడం. ప్లీజ్ మేడం, ఎవరికి తప్పు మేడం, అలా చేయకూడదు. నా మాట విను, రా లోపలికి. మేడం, ఏంటి మేడం ఇది? లేదా? రా మేడం. లోపలికి, ప్లీజ్ ఒక్కసారి. మేడం, తప్పు మేడం, వదలండి. టూ మచ్ మేడం. టూ మచ్ చేసింది నేను కాదురా, నువ్వు. ఒక అందమైన అమ్మాయి మీద పడుతుంటే తోసేస్తావా? అసలు నువ్వు మొగాడివేనా? నేను మొగాడినే గాని మృగాన్ని కాదు. బాస్ అంటే దేవుడితో సమానం. అలాంటి ఆయన్ని నేను మోసం చేయను. ఆపవయ్యా నీ సుభాషితాలు సూక్తులు. మీ బాస్కి డబ్బు పిచ్చే గాని ఇంట్లో పెళ్ళాన్ని సుఖపెట్టడం తెలీదు. అలాంటోడు దేవుడేందుకు అవుతాడయ్యా? మర్యాదగా నా మాట విను, లేదా నువ్వు క్యాష్ ఇవ్వలేదని మీ సార్కి చెప్పేస్తా. తర్వాత నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. కష్టం కావాలో సుఖం కావాలో నువ్వే నిర్ణయించుకో. అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇస్తా. ఈ స్త్రీని కూడా సొంతం చేసుకోవచ్చు. నువ్వే నిర్ణయించుకో. ఏమంటావ్ చెప్పు. కూల్ మేడం, కూల్. ఒక్కసారి అంగపారు. మేడం, మీరు ఎలాంటిదేదో చేస్తారని నేను ముందే ఊహించా. అందుకే నా సేఫ్టీ కోసం ఈ ఎపిసోడ్ అంతా ఇందులో రికార్డ్ చేశా. సో ఇప్పుడు నాకు ప్రాబ్లమే లేదు. భయపడకండి, నేనేం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయట్లేదు. నేను మృగాన్ని కాదు, మానవత్వం ఉన్న మనిషిని. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఏదో ఉద్రేకంలో మీరు ఇలా చేసుంటారు. అయినా ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి ఇంకో తప్పు చేయకూడదు మేడం. చూడండి, నా బాస్, అదే మీ భర్త, చాలా మంచి వ్యక్తి, క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, 24 క్యారెట్ బంగారం మేడం. అలాంటి ఆయన గురించి మీరిలా చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు. ఆయన గురించి మీకు తెలుసా? గత 3 సంవత్సరాలుగా కంపెనీ మూతపడినా మాకు శాలరీలిచ్చి పోషిస్తున్నారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి మేడం. అలాంటి ఆయన గురించి మీరెలా చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది మేడం. దయచేసి మీరు కొంచెం ఆయన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, దగ్గర అవ్వడానికి ట్రై చేయండి. మీ లైఫ్ని మీరే బాగు చేసుకోండి మేడం. ఉంటాను మేడం. ఈ అబ్బాయి చెప్పింది కూడా నిజమే కదా.
నా భర్త గురించి ఎవరో చెప్తే గాని తెలుసుకోలేనంత దయనీయ స్థితిలో ఉన్నాను. నన్ను చూస్తే నాకే సిగ్గేస్తుంది. నేనెంత తప్పు చేశాను. దేవుడా, నన్ను క్షమించు. నేను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. తప్పు చేయడం మానవ సహజం. దాన్ని సరిదిద్దుకోవడమే మానవత్వం.